పెసరపప్పు, గంగవాయిల కూర, గోంగూర ఇవి రెండు కలిపి పప్పు చేస్తున్నాను. ఇందులో కావాల్సిన పదార్థాలు టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు. ఇవైతే ఇప్పుడు పప్పులో వేసుకోవాలి. గోంగూర, కడిగి పెట్టుకున్న గోంగూర ఒక చిన్న కప్పెడు. ఇది గంగవాయిల కూర 2 కప్పులు. ఇవి మంచిగా కోసి శుభ్రంగా ఏం లేకుండా చూసేసి కోసి కడిగి టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ కూడా వేసేసి కొంచెం అల్లం పేస్ట్, కొంచెం అంత పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం.